గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందనే దానికి ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెద్ద ఎత్తున ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానీ ఇంకా సామాన్య ప్రజలు ఏదైతే వైద్య సహాయం చేసే దాంట్లో కొన్ని కవర్ కానటువంటి వాటికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికీ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 5 కోట్ల పైనే ఈ సీఎం రిలీఫ్ కింద ఇచ్చాం. ఈరోజు 26 మందికి 15,62,875 రూపాయల చెక్కుల్ని 26 మందికి ఈరోజు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ తరఫున సోలిసిటర్ బాలాజీ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క ఈరోజు ముందుకు తీసుకెళ్తూ నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఫస్ట్సారికి పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళ ఇంటి ముంగిటికి వెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉంది పెన్షన్. అలాగే వాళ్ళ రేషన్ షాపుల్లో వాళ్ళకి రేషన్ ఎవరైతే ఇంటికి మోసుకెళ్ళారో వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్లి రేషన్ అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మొన్న రైతు ఖాతాల్లో దగ్గర 2,300 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా చేస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా జనసేన తరఫున మరి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే దాంట్లో ముఖ్యమంత్రి గారికి సహాయంగా ఉంటూ ఇవాళ రాష్ట్రాన్ని పరుగులు పెట్టేసినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తూ, ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని, ఎందుకంటే కార్యకర్తల సంక్షేమ నిధి అనే ఒక కార్యక్రమాన్ని లోకేష్ గారు తీసుకోవడం జరిగింది. దాదాపు 42 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ నిరంతరం కార్యకర్తలకి, ప్రజలకి అనుసంధానంగా ప్రభుత్వానికి నడుస్తున్నటువంటి కార్యకర్తల్ని నిలబెట్టుకునే దానికోసం, వాళ్ళని కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేదానికోసం ఇవాళ సభ్యత్వం పెట్టి, ఆ సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ కట్టించి ఇవాళ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో యాక్సిడెంట్లో చనిపోయిన 2కి 5 లక్షల రూపాయల చొప్పున అకౌంట్లో పడి, మొత్తం 3కి ఈ అకౌంట్లో పడి ఈరోజు వల్లభనేని మస్తానమ్మ కరగ్రహారం క్యామిలిపేట పంచాయతీకి సంబంధించి మరి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అతని కొడుకు పేరున నామిని నాగేశ్వరరావు కొడుకు పేరున 5 లక్షల రూపాయలు అతని అకౌంట్లో పడినాయి. అదేవిధంగా మద్దాల సుబ్బారావు, ఈయన మచిలీపట్నం 13వ డివిజన్ రామానాయుడుపేటకి చెందినటువంటి మద్దాల సుబ్బారావు వాళ్ళ భార్య నాంచారమ్మకి 5 లక్షల రూపాయలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్న దానికి ఇదే ఒక నిదర్శనం. ప్రభుత్వమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇంకా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, అటు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. మనం చూసాం, ఇన్వెస్ట్మెంట్ మీట్ దగ్గర 13.5 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. అనేక మంది ఇక్కడ రాష్ట్రం వైపు వస్తున్నారు. ఇవాళ రిలయన్స్ కూడా ఒక డేటా సెంటర్ని పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు రావడం, ఇవన్నీ కూడా
ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దాంట్లో కమిషన్లు కొట్టుకోవడం కోసం అతను నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం చేస్తానని చెప్పాడు. నిధులు లేవు. కానీ ఇవాళ ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళతో కట్టించి ప్రభుత్వమే నడిపి ఏ రకంగా అయితే గతంలో సీట్లు ఇస్తారో అదే రకంగా సీట్ కూడా పేదలకు ఇచ్చిన తర్వాతే వైద్య సహాయం కూడా హాస్పిటల్స్లో వైద్య సహాయం కూడా ఉచితంగానే అందిస్తారు. సామాన్యులకి మెరిట్ ప్రకారం ఏదైతే రేషియో ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఇచ్చినటువంటి రేషియో ప్రకారం గవర్నమెంట్ కాలేజీలో ఏ రకంగా అయితే సీట్లు ఇస్తారో అదే రకంగా ఈ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది. రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో 4 మెడికల్ కాలేజీలకి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఆమోదించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకి అడ్మిషన్స్ వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాంతాల మధ్యన రెచ్చగొట్టి 5 సంవత్సరాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయుల మాటలు నమ్మకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానానికి మీరు కూడా భాగస్వాములై అండగా ఉండాలని చెప్పి కోరుతాను.